విజయలక్ష్మి టాక్స్ అక్షరాల ఆణిముత్యాల ఛానలకు స్వాగత నమస్కారములు. శ్రీ శివాయ గురువే నమః. గురువారం గురువాక్యం. అహంకారం అనర్థదాయకం. ఇలాంటివన్నీ పెద్దవాళ్ళకి గురువుల ద్వారా వచ్చిన సామెతలు. మనిషికి అహంకారం అనర్థదాయకం అంటూ ఉంటారు. పరులకు పెట్టింది పరలోకానికి పెట్టుబడి. ఇలాంటి సామెత వల్ల మనుషులు ఏం తెలుసుకోగలుగుతారు? అహంకారం అనర్థదాయకం. దీని గురించి తెలుసుకోండి. ఇలా ప్రవర్తించకుండా కొందరు తమకు డబ్బుంది కదా, మనల్ని ఎవరేం చేయగలరు అనే అహంకారంతో నడుచుకుంటూ ఉంటారు. అధికార బలం, అంగబలం, అర్ధబలం కూడా ఉంది కదా, తమకేం భయం అని భావిస్తూ ఉంటారు. అహంకారముతో గర్వముతో విర్రవీగుతూ ఉంటారు. కానీ అది తప్పుడు ఆలోచన అని వారికి అప్పుడు తెలియదు. అధికార, ధనం మొదలైనవి శాశ్వతం కాదు, ఎప్పుడో ఒకసారి నశిస్తాయి. అంతేకాక ఒక్కొక్కసారి ధనం, అధికారము కూడా పనికి రాకుండా పోతుంది. అందుచేత బలగర్వముతో విర్రవీగు వారికి సుమతి శతకకర్త ఇలా హెచ్చరించారు. అంటే గురువాక్యం ఎలా ఉపయోగపడుతుంది మనుషులకి? బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి. తాను బలవంతుడను, తనను ఇతరులు ఏమీ చెయ్యలేరని అహంకారముతో పలుకుట తగదు. ఎందుకనగా బలవంతమైన సర్పము కూడా చలిచీమల చేత చిక్కి మరణిస్తుంది కదా. గడ్డి పరకులు తాడుగా ఏర్పడి మదించిన ఏనుగును బంధిస్తున్నవి. అందుచేత మనిషికి ఉండవలసినది మంచితనం, సహృదయము, పరోపకార గుణం, కరుణ, జాలి, దయ, ప్రేమ మొదలైన మానవతా విలువలు. ఇవి ప్రతి మనిషిలో ఉండాలి. పిల్లలకు మీరు తప్పక ఈ సుమతి శతకం వాటిలోని అర్థం పెద్దవాళ్ళు వివరించి వారికి మంచి మార్గదర్శకులు కండి. ఆ పిల్లలు ఏ రోజు ఉన్నత స్థితిలో ఉంటారో అప్పుడు మీ ఆత్మ పడే సంతృప్తి అది ఎంత ధనంతో కూడా సమానం కాదు. అంటే బిడ్డలు మంచి మార్గంలో నడిచి మంచి పేరు తెచ్చుకున్న రోజున ఆ తల్లిదండ్రులు పడే ఆనందానికి అవధులు ఉండవు. కాబట్టి పిల్లలకు ఏమీ చెప్పనవసరం లేదు అని తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. పిల్లల చేత సుమతి శతకం చదివించండి. చిన్న పిల్లల నుంచే మంచి భావాలు వాళ్ళ మనస్సులో ఉండేటట్లు మనం వాళ్ళ మనసును మార్చాలి. తల్లిదండ్రుల బాధ్యత. పెద్దవారైతే తెలియదు. ఏదైనా విద్య తెలుసుకోవాలంటే ముందు తరాలు తర్వాత తరాలకి అందించాల్సిందే. సాంప్రదాయమైనా సరే, మన పురాణాలైనా సరే పెద్దవారి ద్వారా పిల్లలకి చేరాలి. మనం ఇతరులకు సహాయం చేస్తే అది మనకు పరలోకంలో ఉపయోగపడుతుంది కదా. అంటే పరులకు పెట్టిందే పరలోకానికి పెట్టుబడి. మనం ఇలాంటి విషయాలు పిల్లలకి తప్పక తెలియచేయాలి. మానవ సేవే మాధవ సేవ అని వివేకానందుడు చెప్పినట్లు ప్రతి మనిషి మానవ సేవలోనే తరించాలి. మానవుని ప్రేమించి సేవించి దైవత్వానికి చేరుకోవటానికి ప్రతి మనిషి ప్రయత్నం చేయాలి. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. లేనిచో సోమరితనం. ఈ సోమరితనానికి వశమై మనిషి ఎవరికీ ఉపయోగపడకపోవటమే కాక అందరికీ భారమవుతాడు. పని చేయటం మనిషి ప్రథమ కర్తవ్యం. కడుపు నిండాలంటే కాలు కదలాల్సిందే, చేతులు ఆడాల్సిందే. తనను తాను సంస్కరించుకుంటూ ఇతరులను సంస్కరించాలి. అంటే సంస్కరణ, కార్య ఆచరణ అవసరం. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు కర్మ సిద్ధాంతాన్ని మానవాళికి ప్రబోధించాడు. ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే విజయలక్ష్మి అక్షరాల ఆణిముత్యాల ఛానల్లో ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.
ఇలాంటి వీడియోలు ఎందుకు పెడుతూ ఉన్నానంటే ఈనాటి సమాజంలో విలువలు తగ్గిపోయాయి. తల్లిదండ్రులకి, కుటుంబాలకి, బిడ్డలకి సంబంధం లేకుండా పోతుంది జీవితం. అవి పెద్దవారు పిల్లలకి చిన్న వయసు నుండి తెలియచేస్తే మన కుటుంబ వ్యవస్థ ఆర్థికంగా నిలదొక్కుంటుంది. సమాజంలో కుటుంబానికి ఓ గౌరవం ఉంటుంది. అలాంటి గౌరవం మన పిల్లల ద్వారా మన పేరు ప్రతిష్టలు పెరగాలంటే, పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలంటే తప్పక పిల్లలకు పెద్దవాళ్ళు చెప్పిన సుమతి శతక కథలు, వేమన కథలు ఇవన్నీ నేర్పించండి. వాటిల్లో చాలా గురువులు చెప్పిన మాటల్లో చాలా భావ అర్థాలు ఉంటాయి. అవి మనిషి జీవితానికి, వారి సుఖ సంతోషాలకు, వారు సమాజంలో గౌరవంగా జీవించేందుకు చాలా ఉపయోగపడతాయి.